యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అయితే ప్రభుత్వ పాఠశాల ఓపెన్ చేయకుండా టైం అయినా కూడా ఓపెన్ చేయకుండా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఎంఈఓ గురువారావు గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. అసలు జరిగిన విషయం ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. మార్నింగ్ విద్యార్థులు స్కూల్ కు వచ్చినా కూడా అక్కడ గేట్ కు తాళాలే కనబడ్డాయి. దీంతో విద్యార్థులు గేట్ తాళాలు పగలగొట్టి లోపలికి పోయారు. చాలా రోజులుగా ఇలా జరుగుతున్నా ఎంఈఓ గాని ప్రభుత్వ అక్కడ ఉద్యోగులు గాని ఉపాధ్యాయులు స్పందించడం లేదని భారీగా విమర్శలు వస్తున్నాయి. ఇది వాస్తవం కాదు సార్. జరిగిన విషయం ఏంటంటే వాస్తవానికి ఆదివారము సెలవు దినం అయినప్పటికీ కూడా దివీస్ సంస్థ వాళ్ళు కలర్స్ వేస్తామని కొలతలు తీసుకుంటేందుకు పాఠశాలకు రావడం జరిగింది సార్. కొలతలు తీసుకున్న తర్వాత ఆ గేటుకు తాళం వేసి వాళ్ళు ఎంఈఓ ఆఫీసులో ఆ కీస్ అప్పజెప్పి పోవడం జరిగింది. అయితే ఈ కీస్ ఆడ ఉండటం వల్ల ఇక్కడ ఉండేటువంటి అటెండర్ కానీ పాఠశాల టీచర్లు కానీ ఆ కీస్ కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం లోపల ఇంకా 5 నిమిషాల లెక్క 9 గంటలకు సార్. అప్పటికి పిల్లలు ఆ ఎంఆర్సి గ్రౌండ్ లోపల వెయిట్ చేస్తూ టీచర్లు 5 నిమిషాల లెక్క 9కి అక్కడికి చేరుకున్నారు. ఆ సమయం లోపల ఎంఆర్సీలో పనిచేసే సిబ్బందికి తాళం ఇచ్చిపోయిందని ఆయన ఫోన్ చేస్తూ పికప్ చేస్తున్నటువంటి సందర్భం లోపల ఇచ్చిపోయిండ్రు, నేను లోపట్నే ఉంది అని అనే లోపు టైం అవుతుందని వాళ్ళు వచ్చేసరికి ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి టైం అవుతుంది. ఆ తాళము పగలగొట్టి లోపలికి పిల్లల్ని ప్రవేశం టీచర్లు వచ్చింది సార్. అది జరిగిన వాస్తవం. కానీ ఇక్కడ ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం లేదు. ఎవరి విధి వాళ్ళు చేస్తున్నారు. టీచర్లు సక్రమంగానే విధులు నిర్వహిస్తున్నారు. రోజు కూడా సమయపాలన పాటిస్తున్నారు. ఇది కావాలని చేసేటువంటి తప్పుడు సమాచారం కానీ ఇందులో వాస్తవం లేదు. ఎంఈఓ గారు ఇక్కడ కావాల్సి చేయాల్సిన పరిస్థితి ఒకటి మీరు అంటున్నారు. రెండోది ఏంటంటే కనీసం అంటే కమ్యూనికేషన్ గ్యాప్. ఒక ఎంఈఓ ఉపాధ్యాయులకు తెలియకుండా స్కూల్ కు సంబంధించిన తాళాలు ఎంఈఓ ఆఫీస్ లో ఉండడం, ఎంఈఓ గారు అయినా ఉపాధ్యాయులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల విద్యార్థులైతే స్కూల్ బయట ప్రహరీ మనం చూసాం విజువల్స్ లో కూడా ప్రమాదకరంగా వెహికల్స్ వస్తున్నాయి. రోడ్డు మీదనే ఉన్నారు స్కూల్ టైమింగ్స్ లో. రోడ్ ఏం లేదు సార్. ఎంఆర్సీకి ముందర స్థలం ఉంటే సార్, ఓపెన్ ప్లేస్ ఉంది. వాళ్ళు రోడ్డు మీద పిల్లలు ఏం లేదు. కాకపోతే మా ఎంఈఓ కంబైన్డ్ గా ఉంటుంది సార్. ఈ గ్రౌండ్ లోపల ఆ ఎంఈఓ ఆఫీస్ నుంచే ఎంట్రన్స్ ఉంటుంది సార్. ఆ ఎంట్రన్స్ కు గేట్ కు తాళం వేయటం వల్ల పిల్లలు గేట్ ముందు నిలబడ్డారు కానీ రోడ్ల మీద నిలబడే అవకాశం లేదు. ఈ లోపు టీచర్లు కూడా విచ్చేసినారు. అక్కడికి వచ్చేసిన సందర్భం లోపల తాళం తీయలేదు. తాళము చెయ్యి ఎంఈఓ ఆఫీసులో అప్పచెప్పారు అనేది దివిస్ వాళ్ళు చెప్పిన సంఘటన. ఈ లోపు టైం అయితే ఉందని వాళ్ళు తాళం బ్రేక్ చేసి లోపలికి రావటం జరిగింది. ఉపాధ్యాయులు వచ్చిన తర్వాతనే సార్. అది 5 నిమిషాల లెక్క 9 గంటలకు బ్రేక్ చేసినారు. 9:05 సార్. ఓకే, ఒక ఉన్నతాధికారిగా మీరు ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఓవరాల్ గా కూడా ఆ చుట్టుముట్టు ప్రభుత్వ పాఠశాల విషయంలో కూడా ఎంఈఓ ప్రతిసారి ఎలాంటి కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదు అక్కడ సమస్యల మీద అనేది కూడా లేదు సార్. తప్పుడు సమాచారం. నేను ప్రతిరోజు పాఠశాలల్లోనే ఉంటున్నా. మీరు జిల్లాలో అబ్జర్వ్ చేయండి. నేను ఆన్లైన్ ప్రతి పాఠశాల తిరుగుతున్నా. పాఠశాలలో జరుగుతున్నటువంటి అభ్యసన ప్రక్రియలను ఆన్లైన్ లోపల మానిటరింగ్ ఉన్నా. మీరు రికార్డ్ చూడొచ్చు సార్. నేను ఇక్కడ ఏదో అసత్యాలు చెప్పాల్సిన పని లేదు. మీరు కనుక నా ట్రాక్ చూస్తే నేను గత జూన్ నెల మాసం లోపల దాదాపు 16-17 ప్రభుత్వ పాఠశాలలు తిరిగి మానిటరింగ్ చేసినటువంటి సందర్భము ఆన్లైన్ లో రికార్డ్ అయ్యింది. మీరు జిల్లా విద్యాశాఖ అధికారి గారి కానీ ఇంకా ఉన్నత డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ రికార్డులు చూసినా కూడా వాస్తవం సార్. ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటివి కూడా అవన్నీ కూడా అభూత కల్పనలు.